వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. నీట్ పేపర్ లీక్ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ మద్దూరులో నిరసనలు వ్యక్తమయ్యాయి. మద్దూరు మండలంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు సాగిన ఈ నిరసనలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సంఘం మండల నాయకుడు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పరీక్షలలో పేపర్ లీకులు వరుసగా జరుగుతుండటంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు. మిగతా నాయకులు మాట్లాడుతూ విద్యా వ్యవస్థను కాపాడాలని, విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కేంద్రాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి వెంటనే విద్యాశాఖ మంత్రి వెంటనే మోడీ ఏ విధమైనటువంటి అవగాహన లేకుండా మరియు నాకేం జరగలేదు, నాకు ప్రజలకు ఏం జరగలేదు, నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, అదేవిధంగా మంత్రులు, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి కొంతమంది మతోన్మాదుల వల్ల, అజ్ఞానుల వల్ల ఈ దేశం పాలించబడుతుంది. ఈరోజు ఒక కనీసం డిగ్రీ కూడా లేనటువంటి ఒక విద్యాశాఖ మంత్రి చేత ఈ భారతదేశం విద్యాశాఖగా ప్రకటించిందంటే, ఒక బీజేపీ ప్రకటించిందంటే, ఒక విద్యాశాఖ మంత్రి కనీసం డిగ్రీ లేదు, ఇంటర్మీడియట్ లేదు. ఇట్లాంటి అజ్ఞానం ఉన్నటువంటి ఈ యొక్క మంత్రులను నియమిస్తే ఈరోజు విద్యా వ్యవస్థను మొత్తం నాశనం చేసింది ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం. కనీసం డిగ్రీ పట్టలేని వాడు ఈరోజు శాఖ మంత్రి అయినప్పటికీ మరి దాదాపు 159 సార్లు పేపర్ లీకేజీల వల్ల ఈ రోజు దాదాపు 15 నుంచి 20 స్టూడెంట్లు మరి ఆత్మహత్యకు గల కారణము ఈ బీజేపీ ప్రభుత్వం. కాబట్టి ఇందుకు గాను ఢిల్లీలో జంతర్ మంతర్ అనే ప్రాంతంలో దాదాపు 2,50,000 మందికి పైగా నిరాహార దీక్ష చేపడితే అక్కడ ఉన్నటువంటి వాళ్లకు మరి దేశద్రోహులుగా, ఉగ్రవాదులుగా మాట్లాడుతున్న ఈ యొక్క బీజేపీ అసమర్థ పాలన ఈ ప్రభుత్వం వెంటనే నరేంద్ర మోడీ, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి. ఈ అసమర్థన పాలనలు, అజ్ఞానులు మరి ఈరోజు దేశాన్ని పాలిస్తున్నారు. కాబట్టి వెంటనే మీకు నిగ్గుచనం ఏమైనా ఉంటే వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకంటే 15 సంవత్సరాలు కష్టపడి, రాత్రి పౌరులు కష్టపడి చదివిన విద్యార్థులు మరి ఈరోజు ఆ పేపర్లు లీక్ చేయడం వల్ల దాదాపు 159 సార్లు పేపర్లు లీక్ చేస్తే విద్యార్థుల పరిస్థితి, విద్యార్థుల భవిష్యత్తు అంటే ఈ బడుగు బలహీన వర్గాలు ఈ దేశంలో ఉన్నట్టు చదువుకోవద్దా, మరి ఉన్నతమైనటువంటి పదవులు, ఉన్నతమైనటువంటి జాబులు చేయొద్దా అంటే ఈరోజు ఎందుకంటిలాగా మరి ఈ బడుగు బలహీన వర్గాలు చదువుకునే హక్కు లేదా? ఆ రోజుల్లో ఇదే మతోన్మాదులు, ఇదే మనువాదులు ఎవరు చదువుకుంటే వాళ్ళ నాలుకలు వచ్చిండ్రు, ఎవరు మాట్లాడితే వాళ్ళ నాలుకలు వచ్చిండ్రు, ఎవరు చదువుకుంటే వాళ్ళ చెవులలో సీరం వచ్చిండ్రు. ఈ బడుగు బలహీన వర్గాలు చదువుకోవద్దా? ఈ చదువుకున్నందుకు ఈ పేపర్ లీకేజీల వల్ల ఎన్నో జీవితాలు పాడు చేశారు. ఎన్నో చదువుకున్నటువంటి జీవితాలు 14 మంది విద్యార్థులను పొట్టలు పెట్టుకున్నారు. కాబట్టి ఇందుకు నిరసనగా మరి ఢిల్లీలో ధర్నాలు చేస్తే మనకు మరి దేశద్రోహులుగా అంటే ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే ప్రశ్నిస్తే వాళ్ళు మరి దేశద్రోహులుగా, మరి నేపాల్ వాళ్ళుగా, మరి అదేవిధంగా చైనా వాళ్ళుగా, పాకిస్తాన్ వాళ్ళుగా చిత్రీకరిస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించొద్దా? ఈ దేశంలో ఉన్నటువంటి అన్యాయాలను ఎవరు ప్రశ్నించొద్దా అని మీ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీని అదేవిధంగా మరి మంత్రులు అడుగుతున్నారు. కాబట్టి ఇట్లాంటి కార్యాలు చేస్తే, ఇట్లాంటి అభివృద్ధాలు చేస్తేనే మరి తగిన బుద్ధి ఈ దేశం చెబుతుంది. కాబట్టి వెంటనే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. రాజీనామా చేసేంత వరకు ప్రతి గ్రామం నుంచి, ప్రతి ఉన్నటువంటి ప్రతి మండలం నుంచి, ప్రతి రాష్ట్రం నుంచి ఢిల్లీలో జంతర్ మంతర్ విధంగా 2,50,000 మంది ధర్నా చేస్తున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ విద్యార్థులు అక్కడికి చేరి మేము ప్రభుత్వం దించే వరకు, ప్రభుత్వాన్ని తొలగించే వరకు మేము రాత్రి పౌరులు మేము నిరారాధించ చేశాం. కాబట్టి ఖబర్దార్ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులారా వెంటనే రాజీనామా చేయాలి. శరీరం ఉంటే వెంటనే మీరు రాజీనామా చేయాలి. ఎందరో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అయితే
యొక్క బంగాళా దగ్గర, మీ యొక్క పార్లమెంట్ దగ్గర సెక్యూరిటీలు ఒక్కొక్క దగ్గర 1000 మందిని 10,000 మందిని పెట్టుకున్నారు. మీరు ఆ ధర్నాకి వెళ్తే ఆ మెట్రో స్టేషన్లు మరి మెట్రో రైలు నడవకుండా, రైలు నడవకుండా, మరి అదేవిధంగా ట్రైన్లు నడవకుండా ఆఫ్ చేశారు. మీరు నిజమైన పాలిస్తే మీకు అంతటి భయం ఎందుకు? ఈ బీజేపీ ప్రభుత్వంలో పాలించే వాళ్ళు నిజమైనటువంటి రైతులు కూడా మరి ఎంతగానో మీరు అన్యాయం చేస్తున్నారు. కరెంటు బిల్లులు పెట్టున్నారు, అదేవిధంగా ఎన్నో అనేకమైనటువంటి మోసం చేస్తున్నారు. కాబట్టి రాబోయే తరంలో మీ యొక్క ఆగడాలు, ఈ అక్షరాలకు పాలన, నిరక్షరాకులు చదువుకుంటే చదవలేదు కాబట్టి ఈరోజు వ్యవస్థను నాశనం చేశారు. కాబట్టి ఈ పద్ధతులు మనం తలకెళ్ళి అంబేద్కర్ సంఘం తలకెళ్ళి ఈ నిరంతర కార్యక్రమం చేపట్టాం. ఇదే విధంగా దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా మరి తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున మేము నిరంతర కార్యక్రమం చేపట్టాము. జంతర్ మంతరం కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. బీజేపీ అడ్డా కూర్చొని తాపీగా టీవీలు చూసుకుంటూ పేపర్ చూసుకుంటూ కూర్చున్నారు. ఈ దేశంలో ఈ విద్యార్థులపై జరిగినటువంటి నీట్ పేపర్ ద్వారా 12 మంది విద్యార్థులు చనిపోతే కూడా వాళ్ళు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. అట్లాంటి విషయాల పట్ల ఈరోజు అంబేద్కర్ విద్యా సంఘం తరఫున ఈరోజు మనం రాష్ట్రోక చేయడం జరుగుతూ ఉంది. కావున ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రవీణ్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అంబేద్కర్ చట్టం ప్రకారంగా నాకు అవకాశం ఇచ్చినందుకు కొన్ని నిమిషాలు నేను మాట్లాడుతున్నాను. ఈ బీజేపీ వెనుకబడిన ఓన్ మాత్రం ఓటు మాట్లాడుతున్నాను. మార్కెట్ ఇక్కడ కొంచెమే ఇప్పుడు ఏం చేయాలంటే మనం అందరం రాబోయే కాలంలో, రాబోయే ఎలక్షన్లలో మాత్రం బీజేపీ ఓటేసారు దళితులు, బీజేపీ ఓటేయరాలు. ఇంకా అంబేద్కర్ చట్టాలు నేను కాలం రాస్తున్నాడు, మంచితనం కాదు ఇది. ఇప్పుడు మనం అందరం ఐక్యత ఉండి ఈ బీజేపీని అనగొట్టి ఓట్లేసి ఇంకా కాంగ్రెస్ కానీ ఇంకా టీఆర్ఎస్ కానీ ఏంటి కానీ బీజేపీ మాత్రం ఓటేసి బీజేపీ డౌన్ డౌన్. అమానుష దారుణాల వెనకాల ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎంతగా వాళ్ళ యొక్క ప్రభావం కనబరుస్తున్న విషయం ప్రజలకందరికీ తెలుసు. ఈరోజు జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి ఆమరణ నిరాహార దీక్ష మోహన్ ఆంచుక్ అనే వ్యక్తి 12 మంది విద్యార్థులు బలిదానాలు చేసుకుంటే చనిపోతే పేపర్ లీకేజ్ వల్ల వాళ్ళ మద్దతుతోన వాళ్ళు చనిపోయారు. వాళ్ళ కుటుంబానికి కనీసం నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పేసి, మరియు ఆ కుటుంబాల తరఫున ఈ పేపర్ లీకేజ్ ఎందుకోసమైంది ఒక నివేదిక ఏర్పాటు చేసి వాళ్ళ కోసం కనీసం ఈ పేపర్ లీకేజీలు ఈ బీజేపీ ప్రభుత్వంలో కానీ వాళ్ళు పరిపాలించేటువంటి రాష్ట్రాల్లో కానీ దగ్గర 150 సార్లు ప్రస్తుతానికి 10వ తరగతి నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళా మనం డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, ఇంజనీర్లు కానీ అయ్యే ప్రతి పేపర్ని కూడా లీక్ చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని మనం ఇప్పటితో కానీ కాలం రాయకపోతే ఈ దేశం పాతకాలం నాడులాగా మరియు మూతికి ముంత నోరుకి చిప్ప అని పెట్టినట్టు అదే విధిగా ఈ ప్రభుత్వాన్ని కొనసాగించవలసిన ప్రభుత్వం ఉన్నది. కావున ఇప్పటి నుంచి విద్యావంతులారా, మేధావులారా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం అన్నది. ఇప్పుడైతే మనం దేశంలో జరుగుతున్న అన్యాయాలను మనం ఏ విధమైతే మనం అర్థం చేసుకుంటామో అప్పటి నుంచే మనం యొక్క భవిష్యత్తును ముందరికి తీసుకెళ్తాం. ఈ బీజేపీ చేస్తున్నటువంటి అమానుష దారుణాల వెనకాల పిల్లలు ఎంత చిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయంటే జంతర్ మంతర్లో కొంతమంది తలకాయల బద్దలు కొడుతున్నారు. నేమ్ ప్లేట్లు లేనటువంటి పోలీసు వాళ్ళని కూడా వాళ్ళను ఈ ధర్నాలో పాల్గొని ఆ విద్యార్థులను చిత్రహింసలు పెట్టి కాళ్ళు చేతులు ఇరిగేలా కొడుతున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛ ఈ బీజేపీ ప్రభుత్వం ఈ ప్రజలకు కల్పిస్తలేదా? ఆడ ధర్నా చేస్తున్నటువంటి విద్యార్థులను అనుమానుషంగా దారుణంగా కొట్టడం అనేటువంటిది ఏ విధంగా సమంజసంగా వాళ్ళు అనుభవిస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి. ఈ దేశాన్ని ప్రతి విద్యార్థి కూడా, ప్రతి వ్యవస్థ కూడా, ఈ రోజు రైతులు కూడా ఏ విధంగా అయితే విద్యార్థులకు తోడుగా ఢిల్లీ నడి రోడ్డుల పైన వాళ్ళు వస్తూ ఉంటే
ఢిల్లీ పీఠం కదులుతుంది. ఇప్పటి నుంచి అయితే కొంచెం బుద్ధి తెచ్చుకొని నీట్ పేపర్కి కారణమైన వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేసి విద్యాశాఖ మంత్రిని పదవి నుంచి తీసేస్తే తప్ప ఈ యొక్క సమస్య అనేది పరిష్కారం కాదు. కాబట్టి దయచేసి వెంటనే ఈ పని చేయకపోతే ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి వేల సంఖ్యలో ఢిల్లీ నడి బొడ్డులో కూర్చొని ఏ విధంగా చేయరు వాళ్ళ ఇంటిని కూడా ముట్టడించడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి అంబేద్కర్ యువజన సంఘానికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ ముగిస్తా ఉన్నాను. బీజేపీ అటో